జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా ఆగనమ్మా, అమ్మా ఆగనమ్మా, నేనేంటి కోడల్ని? నా ఉద్యోగం పోతుందమ్మా, అర్థం కావడం లేదా? చూస్తున్నా ఉద్యోగం పోతుందమ్మా, ఆగనమ్మా ఆగనమ్మా, ప్లీజ్ ప్లీజ్ ఆగనమ్మా, నా ఉద్యోగం పోతుందమ్మా, అమ్మా అమ్మా ఆగనమ్మా, అమ్మా అమ్మా నా ఉద్యోగం పోతుందమ్మా, అమ్మా ఆగనమ్మా, ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా ఆగనమ్మా, అమ్మా చెప్తే అర్థం కట్టలేదమ్మా, వెళ్ళిపోమ్మా ఇక్కడి నుంచి. సార్ తిడతారు వస్తే. సార్ మీ భార్య అని చెప్తాను సార్, చెప్పినా వినట్లేదు. ఏం చేస్తున్నారో నువ్వు? సారీ సార్, మీ వైఫ్ అని తెలియక. అది నా వైఫ్. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? రావద్దని చెప్పాను కదా, ఒకసారి చెప్తే అర్థం కాదా? అవునండి, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకే వచ్చా. రింగ్ ఆర్డర్ ఇచ్చారంట, ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారంట. అవును చేసుకుంటాం, నీకేంటి? అసలు నీకేం సంబంధం? నువ్వు వైదేహి కావని అందరూ చీకొడుతున్నా మళ్ళీ మళ్ళీ వస్తున్నావు, సిగ్గులేదా? పెళ్ళైన మగాన్ని పెళ్ళ ఉండగా పెళ్లి చేసుకుంటానని ఢిల్లీ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావే, నీకు సిగ్గుగా లేదా? వైశాలి, మర్యాదగా మాట్లాడు. ఇప్పటి వరకు మర్యాదగానే మాట్లాడాను, బతిమాలాను. ఎవరు వింటున్నారు? పోనీలే, ఈ రోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటారులే అని ఓపిగ్గా చూస్తుంటే నా భర్తకి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తారా? ఎలా ఊరుకుంటారనుకున్నారు? స్టాప్ ఇట్ వైశాలి. వైశాలి కాదు, వైదేహి. ఇంట్లో వాళ్ళు ఏదో చెప్పారే అనుకోండి, మీకేమైంది? వైదేహి ప్రాణమన్నారు, వైదేహి తప్ప ఇంకెవరికి జీవితంలో చోటు లేదన్నారు. ఇక్కడ మీ కళ్ళ ముందు నేనుండగానే ఇంకో పెళ్లికి సిద్ధపడుతున్నారా? అసలు నేను నిజంగా ప్రాణాలతో లేకపోయినా ఇంత తొందరగా మళ్ళీ పెళ్లి గురించి ఆలోచిస్తారని నేను ఊహించలేదు. ఇదిగో, ఇక్కడే నీకు వైదేహికి తేడా తెలిసిపోయింది. మా వైదేహి తను ఎలా ఉన్నా దేవాంశు మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. నిజంగా తను సంతోషంగా ఉంటాడు అంటే దగ్గరుండి మరీ పెళ్లి చేస్తుంది. ఇలాంటి మాటలు చెప్పి ఆయన మనసుని మార్చేశారా? నేను ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటాను, కానీ అది నాతో. అంతేగాని నాకు అన్యాయం చేసి వేరే వాళ్ళతో బతకమని కోరుకోను. నేనే కాదు, ఏ ఆడది అలా కోరుకోదు. అసలు నువ్వు వైదేహి కాదంటే అన్యాయం జరుగుతుందంటావేంటి? ఈ పాటికి నువ్వు చావాల్సింది. దేవాంశు దయ వల్ల బతికావు. నీ బతుకు నువ్వు బతకకుండా ఈ గోలేంటి? ఇదే నా బతుకు. చెప్తే అర్థం కావడం లేదా? నేను ఆయన భార్యని కాబట్టే రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే గాని రద్దు కాని ఉరి శిక్షని క్షణాల్లో ఆయనతోనే ఆపేలా చేశాడు ఆ దేవుడు. ఇంతకన్నా రుజువు ఇంకేం కావాలి మా బంధానికి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.